హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డ్రైవింగ్ స్కూల్ మధు. అయితే వాస్తవానికి ఈరోజు డే 1. మనం ఈరోజు డే 1 రోజున ఏం నేర్చుకోవాలి మనం అని చెప్పేసి నేను చూపిస్తాను. మీరు చూడండి. వాస్తవానికి అయితే మనం కార్ ఎక్కగానే వెంటనే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ మన సీట్ బెల్ట్ అనేది పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టకుండా మాత్రం వాస్తవానికి మనం డ్రైవింగ్ అనేది చేయకూడదు. సీట్ బెల్ట్ పెట్టిన తర్వాత మాత్రమే మనం డ్రైవింగ్ చేయాలి. అది మన సేఫ్ కోసం కంపల్సరీ ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి. అదే విధంగా మనం ఫస్ట్ డే 1 లో మనం ఏం నేర్చుకుంటాం, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వాస్తవానికి డే 1 లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏబిసి అంటే ఇక్కడ చూసుకోండి, ఇది ఏ, ఇది బి, ఇది మనకు సి. అంటే ఏ అంటే ఎక్సలేటర్, బి అంటే బ్రేక్, సి అంటే క్లచ్. అయితే ఈ మూడు ఇంపార్టెంట్ మనకు ఇప్పుడు కార్ నేర్చుకునే ముందు. అయితే వాస్తవానికి మనం చూసుకున్నట్టయితే మన లెఫ్ట్ లెగ్ ఉంటుంది కదా, మన ఎడమ వైపుది కాలు అనేది మనం క్లచ్ మాత్రమే వాడాలి. ఓకేనా? ఈ లెగ్ తీసుకొచ్చి, ఈ కాలుని తీసుకొచ్చి మన బ్రేక్ దగ్గర, ఎక్సిలేటర్ దగ్గర అస్సలు పెట్టకూడదు. ఓకేనా? అదే విధంగా బ్రేక్ ఎక్సిలేటర్ కి మన కుడి వైపు ఉన్న మన కాల్ని వాడాల్సి వస్తుంది. అయితే బ్రేక్ ఎక్సిలేటర్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది. అయితే క్లచ్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. వాస్తవానికి క్లచ్ అనేది పూర్తిగా నొక్కేస్తుంటాం. అయితే ఇవి మనం ఒక 3 బేసిక్స్ మనం తెలిసినట్లయితే మనం వాహనాన్ని అంటే కారును కూడా మనం కొద్దిగా ఫాస్ట్ గా నేర్చుకోనికి ఉంటుంది. అయితే మనం ఈ 3 ఇప్పుడు మనం చూసినాం కదా, క్లచ్, ఎక్సిలేటర్, బ్రేక్, క్లచ్ అనేది. అయితే ఈ 3 మనం ఇప్పుడు చూసినాం. ఈ రోజు డే 2 నుంచి ఏ విధంగా వాడతామో మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఈ రోజుకు ఎక్సిలేటర్, బ్రేక్, క్లచ్ అనేది మనం చూసాము. రేపటి నుంచి ఏ విధంగా వాడతామో మనం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.